హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. మనకి ఈ వీడియోలో అశ్వత్థామ అండ్ భైరవ ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు, ఇంతకీ దీపిక క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు, ఇంతకీ ఆ పవర్ ఏమిటి, అసలు ఈ కాంప్లెక్స్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. ట్రైలర్ స్టార్ట్ చేసినట్టు భూమిలో చివరగా మిగిలిన నగరం కాశీ. అక్కడ ప్రజలు రెండు విధాలుగా జీవిస్తారు. ఒక ప్రాంతం కాంప్లెక్స్ బయట దొంగతనం, దోపిడీలు, బౌంటీ అండ్ స్మాల్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. మరో ప్రాంతం వచ్చేసి కాంప్లెక్స్ లోపల. అక్కడ స్వచ్ఛమైన గాలి, అలాగే తిండి, బట్టలు, అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయి. కానీ అక్కడికి చేరాలంటే కాంప్లెక్స్ మెంబర్షిప్ ఉండాలి. దానికి 1 మిలియన్ యూనిట్స్ ఉండాలి. ఇంతకీ దీపిక క్యారెక్టర్ ఎవరు అండ్ అశ్వత్థామకి రిలేషన్ ఏంటి? ఓకే, నేను చెప్పేది ఒక థియరీ మాత్రమే, అంటే నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకే జస్ట్ వినండి. దీపిక కల్కి అవతార్ వాళ్ళ అమ్మ అవ్వచ్చు. ఎందుకంటే మనకి కల్కి పురాణం అండ్ మహాభారతంలో చెప్పినట్టు అశ్వత్థామ కల్కి అవతాన్ని రక్షించి యుద్ధానికి సిద్ధం చేస్తాడు. అందుకే దీపిక కడుపులో ఉన్న బిడ్డని తనకి ఏం కాకుండా అశ్వత్థామ రక్షిస్తూ ఉంటాడు. ఇందుకే పవర్ ఏమై ఉండొచ్చు? విష్ణు, యాశస్కి, అలాగే సుమతికి పుట్టబోయే బిడ్డ ఆ కల్కి అవతారం. అదే ఆ 3000 సంవత్సరం క్రితం ఉన్న పవర్. ఆ పవర్ మళ్ళీ వస్తుందని కలి అండ్ రైడర్స్ భయపడుతున్నారు. ఇంకా అశ్వత్థామ అండ్ భైరవ ఫైట్ దగ్గరకు వస్తే కల్కిని ఆపడానికి సుమతి మీద బౌంటీ అనౌన్స్ చేస్తారు రైడర్స్. అందుకే భైరవ అండ్ సుమతి వెంట పడతాడు. అందుకే అది చూసిన అశ్వత్థామ సుమతిని భైరవ నుంచి రక్షిస్తూ ఉంటాడు. అందుకే అశ్వత్థామకి భైరవకి ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దాకా మన వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా కంటిన్యూ అవుతాయి వీడియోకి. ఇంకా ఈ జనరల్ ఎవరినైతే దేవుడు అని భావిస్తున్నాడో అతను ఈ కాంప్లెక్స్ కర్త, కర్మ, క్రియ. అతను ఎవరో కాదు, కలి అలియాస్ కమల్ హాసన్. ఇక్కడ మనం కంటిన్యూటీ అబ్జర్వ్ చేయొచ్చు. రీలులో ఆ చిన్నపిల్లడి దగ్గర కొట్టేసిన హాలోగ్రామ్ని భైరవ యూజ్ చేస్తున్నాడు. తనలో ముగ్గురు వెనకాల ఉన్నారు హాలోగ్రామ్తో యూజ్ చేయడం ద్వారా. అలానే ఇందులో మనం భైరవులు ఎవరైనా దిశా పటాన్ని చూడొచ్చు, అలాగే బ్రహ్మానందని చూడొచ్చు. సినిమాలో మంచి కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా మన ఈ మూవీలో రెబలియన్స్కి అలాగే రైడర్స్ అంటే కలి సైన్యానికి యుద్ధం చూడొచ్చు. ఇంకా మీరు రెడీగా ఉండండి జూన్ 27న కొత్త వరల్డ్ అడుగు పెట్టడానికి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ బై తేజ. బాయ్ బాయ్.